జనం నుంచి వచ్చిన నాయకుడు, కష్టే ఫలి అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన సమర్థుడు మన భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు. వారి పదం ప్రజలకై అంకిత భావం, వారి మార్గం మంచితనం, మానవత్వం. ఉన్నత విద్యావంతులుగా, మృదు స్వభావిగా, నిరంతర శ్రామికులుగా, ఆపదలో ఆదుకునే పెద్దన్నగా వర్మగారే ముందు గుర్తొస్తారు ఎవరికైనా. ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తిత్వం వారిది. కాని ఏనాడు ఏ క్షణము ఇసుమంతైన అహం చూపలేదు. తానే గొప్ప అని భావించలేదు. ఎదిగే కొద్దీ ఒదిగే తత్వం వారిది. ఆ స్వభావమే ఇతర రాజకీయ నాయకులకు భిన్నమైన లీడర్గా వర్మగారిని ఆవిష్కరించింది. 1 కాదు, 2 కాదు, 3 దశాబ్దాలకు మించి బీజేపీనే నమ్ముకున్న అరుదైన నాయకులు వీరు. స్వార్థం కోసం అటూ ఇటూ రాజకీయ పార్టీల్లోకి ఫిరాయించే వాళ్ళున్న ఈ రోజుల్లో ఇన్నేళ్లుగా ఒక్క బీజేపీ జెండానే మోస్తున్నారు. ఆ పార్టీనే తన అండా దండా అనుకున్నారు. అందుకే ఆనాడే భూపతిరాజు శ్రీనివాస వర్మగారు కాస్త బీజేపీ వర్మగారుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. నిజాయితీకి, అంకిత భావానికి, విధేయతకు తప్పక ఫలితం దక్కుతుంది. అదే జరిగింది వర్మగారి రాజకీయ కెరీర్ పరంగా. అందర్నీ కాదని నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా వారినే ఎంపిక చేశారు. నర్సాపురం ప్రజల అపార అభిమానం ఓటింగ్ రూపంలో వెల్లువెత్తింది. వారిపై ప్రేమాభిమానం కట్టలు తెంచుకుంది. రికార్డు స్థాయిలో 2,76,000కు పైగా భారీ మెజారిటీతో కనీ విని ఎరుగని అపూర్వ ఘన విజయం నర్సాపురం ఎంపీగా సాకారం. మన ప్రీతమ ప్రధాని మదిలో ఎప్పుడూ కదలాడే బీజేపీ వర్మగారికి మరో అద్భుత అవకాశం. కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానం. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులుగా దక్కిన గౌరవం. వర్మగారిది ఎల్లప్పుడూ మొక్కవోని ఉక్కు సంకల్పం. అందుకేనేమో వారికి ఉక్కు శాఖే దక్కింది. మంత్రి పదవిలోకి అడిగిడిన వెంటనే తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నడుం బిగించారు. ఏడాది ముగియక ముందే తన మార్క్ పరిపాలన రుచి చూపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ప్రసిద్ధ నినాదానికి ఊపిర్లూది దాని సాధనలో తన వంతు కీలక పాత్ర సమర్థంగా నిర్వహించారు. నాడు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుల సాక్షిగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన స్ఫూర్తిదాయక ప్రసంగంతో ఆకాశానికి ఎత్తేశారు. అందర్నీ ఉర్రూతలూగించారు. అతి తక్కువ కాలంలోనే ప్రతి రంగాన్ని ప్రగతిబాట పట్టిస్తున్నారు మన ప్రీతమ నాయకులు బీజేపీ వర్మగారు. అవి రహదారులు కాని, రైల్వే గేట్ల క్రమబద్ధీకరణ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ కాని, అన్నదాతలకు అండగా నిలవడం కాని, వైద్యపరంగా ప్రజల కోసం ప్రతి అవసరాన్ని తీర్చడం కాని నేనున్నా అనే భరోసా వారిది. ప్రభుత్వ ప్రతినిధిగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టడమే కాదు, వ్యక్తిగతంగా తన జనం కోసం ఎప్పుడూ ముందు వరుసలో ఉండే తత్వం వర్మగారిది. తమ తండ్రి గారైన భూపతిరాజు సూర్యనారాయణరాజు గారి పేరిట స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరినో ఆదుకుంటున్నారు. ఇటీవలే పెహల్గాం దాడిలో వీరమరణం పొందిన మధుసూదన్ కుటుంబానికి 5 లక్షలు అందించారు. పాలకొల్లు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ధర్మరాజు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రంలో అభ్యర్థుల సౌకర్యార్థం భూపతిరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయల నిధులు సమకూర్చారు వర్మగారు. మెడికల్ హెల్త్ క్యాంపులు తరచూ ఏర్పాటు చేయడం ద్వారా పేదల ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కొత్త డయాలసిస్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సెయిల్ సహకారంతో అలింకో ద్వారా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకై 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన సమైక్యత కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని అందరిలో స్ఫూర్తి నింపారు మన వర్మగారు. తిరుపతి జిల్లా తడాలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర, భీమవరంలో ఏర్పాటైన తిరంగా యాత్రలో పాల్గొని ప్రజలకు నైతిక భరోసా కల్పించారు. అందరిలో దేశభక్తిని రగిలించారు. విశాఖ సాగర తీరంలో బ్లాకౌట్ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాదు, అవకాశం దొరికినప్పుడల్లా దేశ సరిహద్దుల్లోని సైనికుల్ని స్వయంగా కలుస్తూ వారిని ఉత్తేజపరుస్తూ తన దేశభక్తిని చాటుకున్నారు వర్మగారు. దిశా సమావేశాలు, టీఆర్సీ మీటింగ్లలో జిల్లా ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవి సమర్థవంతంగా కార్యరూపం దాల్చేలా అందరూ వాటితో లబ్ధి పొందేలా చూస్తున్నారు వర్మగారు. ఎన్నికల వేళ కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం నుంచి వారు ఘన విజయం అందుకునేదాకా ఎన్నడూ విశ్రమించలేదు. ప్రమాణ స్వీకారం వరకు అభ్యర్థుల చేతిని ఏనాడూ వదల్లేదు. పేరాబత్తుల రాజశేఖర్, సోము వీర్రాజు, పాకా వెంకట సత్యనారాయణ గారుల వంటి నాయకుల విజయంలో ముఖ్య భూమిక పోషించింది వర్మగారే. ఢిల్లీ ఎన్నికల ప్రచారం వేళ
కీలకమైన నియోజకవర్గంలో కర్నల్ సింగ్ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాదు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కడంలోనూ నిస్వార్థంగా శ్రమించారు. నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం, కాకినాడలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాల్లోనూ, నియోజకవర్గ స్థాయిల్లో వారధి కార్యక్రమాల్లోనూ పాల్గొని అందరికీ ప్రేరణ కలిగించారు. ఇంకా రాజమండ్రి, విశాఖపట్నం, భీమవరంలలో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో మేధావులతో చర్చా సమావేశాలు గాని, గతంలో ఎప్పుడూ జరగని రీతిలో ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ గాని, ప్రధాని మోదీ గారి సంకల్పం మేరకు క్షేత్రస్థాయిలో యూత్ పార్లమెంట్ నిర్వహణ ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన గాని, వక్ఫ్ బిల్ విషయంలో యువత ఆలోచనల్లో పరిణతి తీసుకురావటం కానీ మన వర్మగారికే చెల్లింది. ఇలా మన భూపతిరాజు శ్రీనివాస వర్మగారు, బీజేపీ వర్మగారు అనుక్షణం శ్రమించేది ప్రజల కోసమే, సంకల్పించేది నియోజకవర్గ అభ్యున్నతి కోసమే. అందుకే వర్మగారిని సదా తమ కుటుంబ సభ్యునిగానే భావిస్తారు నియోజకవర్గ ప్రజలు. వర్మగారికి ఊపిరినిచ్చేది ముమ్మాటికి వారి ఆదరాభిమానాలు. నర్సాపురం పార్లమెంటు చరిత్రలోనే తొలిసారి భీమవరం ఏరియా ఆసుపత్రిలో 23,75 లక్షల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటైంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు కూడా. మానవీయ విలువలకు పెద్దపీట వేస్తూ పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా శ్మశాన వాటికల ఆధునికీకరణ జరిగింది. సిఎస్ఆర్ ద్వారా 20 కోట్ల రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యతల కింద నిధులను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని రీతిలో నర్సాపురం పార్లమెంటు అభివృద్ధికై కేటాయింపజేశారు. మన బీజేపీ వర్మగారు కేంద్ర మంత్రి హోదాలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ సందర్శించిన తొలి కేంద్ర మంత్రిగా చరిత్ర సృష్టించారు వర్మగారు. అక్కడ సమతోర్ జిల్లాలో పర్యటించి సిఎస్ఆర్ నిధుల కేటాయింపుతో వైద్య పరికరాల్ని సమకూర్చిపెట్టారు. అస్సాం పర్యటనలో భాగంగా సౌత్ సల్మారా, మంగ్తోర్ ప్రాంతాలను సందర్శించారు. అలాగే తమిళనాడు రామనాథపురం పర్యటనలో భాగంగా పంబన్ బ్రిడ్జిని ప్రారంభానికి ముందే పరిశీలించారు. అక్కడి పనుల వేగాన్ని సమీక్షించారు. కేరళ పాలకాడ్లో ఇండస్ట్రియల్ సమ్మిట్, ఇంకా ముంబైలో 3 రోజుల ఇండియా స్టీల్ సమ్మిట్ ను దిగ్విజయంగా సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ముంబై సమ్మిట్ కు పలువురు కేబినెట్ మంత్రులు, అలాగే స్టీల్ ఇండస్ట్రీ రంగ ప్రతినిధులు హాజరయ్యారు. మరికొన్ని కీలక విజయాలు వర్మగారి ఆధ్వర్యంలో వారి చొరవ, ఆసక్తి వల్లే చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రమోషన్, తద్వారా బడ్జెట్లో రాయితీ, హైదరాబాద్కు కేంద్ర భారీ పరిశ్రమ శాఖ నుంచి 2000 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరులో కీలక పాత్ర, బొకారో స్టీల్ ప్లాంట్ విస్తరణ, KIOCL ప్లాంట్ సమస్య పరిష్కారానికి విశేష కృషి, NMDC బలోపేతం కోసం తాము ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలు. ఇవి కేవలం మచ్చుకకి కొన్ని దృష్టాంతాలు మాత్రమే. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనే ఏకైక సంకల్పంతో, అవిరళ కృషితో సాగుతున్న ఓ స్ఫూర్తిదాయక ప్రయాణం మన బీజేపీ వర్మగారిది. మరిన్ని అద్భుతాలు వారి వల్లే జరగనున్నాయి. మన నర్సాపురం నియోజకవర్గం ఓ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మారే రోజులు ముందున్నాయి.